ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, మనం క్రిస్మస్ దినాలలో ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తును ఆరాధించేవారుగా మనం ఉండాలి. క్రీస్తును ఆరాధించిన వారిలో జ్ఞానులున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, జ్ఞానులు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు, కానీ సాగిలపడి పూజించింది, ఆరాధించింది యేసయ్యను మాత్రమే, మరియను కాదు. నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు నీ హృదయంలో నుండి వచ్చే చిన్న మూలుగు కూడా అది ఆరాధనే. నేటి దినాల్లో ఆరాధనకు అర్థం మారిపోయింది. ఆరాధించే మనసు దూరమైపోయింది. చెవులు దద్దరిలే సౌండ్స్తో, మ్యూజిక్తో డ్యాన్స్ చేస్తూ అన్ని పాటలు కలిపి పాడేస్తే దానికి ఆరాధన అని పేరు. ఆరాధన అనేది 10 నిమిషాలకు పరిమితమైనది కాదు, అది నిరంతర ప్రక్రియ. మనం ఎవరినైనా మధ్యలో ఈ డ్యాన్స్ ఏంటి అంటే వాళ్ళు వెంటనే దావీదు దగ్గరకు వెళ్ళిపోతారు. డ్యాన్స్కి మాత్రం దావీదును వాడుకుంటారు తప్ప దావీదు కలిగిన పశ్చాత్తాపంలో కొంచెమైనను వారి జీవితాల్లో కలిగి ఉండరు. జ్ఞానులు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు. జ్ఞానులుగా పిలువబడిన వారు మేమెందుకు శిశువు ముందు సాష్టాంగపడాలి అని వారు ఏమాత్రం అనుకోలేదు. కారణం, ఆయన ఏమై ఉన్నాడో వారు అర్థం చేసుకోగలిగారు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను గొప్ప చేయడమే నిజమైన ఆరాధన. మనము హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నామంటే అసలు ఆయన ఏమై ఉన్నాడో మనకింకా అర్థం కాలేదేమో, ఇంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నము చేయలేదేమో. మరి ఇంకెప్పుడు నీకు అర్థమయ్యిద్ది? గడిచిన ప్రతి క్షణం నిన్ను మరణానికి మరింత దగ్గరకు చేరుస్తుంది కదా. గడ్డి పువ్వు లాంటి ఈ జీవితం ఎప్పుడు వాడిపోతుందో, ఎప్పుడు రాలిపోతుందో, నీటి బుడగ వంటి ఈ జీవితం ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు కదూ. మరి అలాంటప్పుడు దేవునికి దగ్గరగా నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? అవును ప్రియ స్నేహితుడా, ఆయన రాకడెప్పుడో, నీ ప్రాణం పోకడెప్పుడో ఎవరికీ తెలియదు. ఆరాధించే అనుభవం నీకు లేకపోతే ఆ నిత్య రాజ్యంలో మనము చేరలేం. జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని ఆయన సన్నిధిలో సాగిలపడి మనస్సు పూర్తిగా ఆరాధించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నేడైనా ఒక క్షణం ఆగి ఆలోచించు. ఆయన ఏమై ఉన్నాడో నీవు అర్థం చేసుకో. ఆ రీతిగా ఆయన ఆరాధించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ సన్నిధిని దయచేయండి ప్రభువా. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీరేమై ఉన్నారో అర్థం చేసుకుని మిమ్మల్ని ఆరాధించే కృప వారికి దయచేయండి. అదేవిధంగా బలహీనలను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలకు కావలసిన కృపను దయచేయండి. మన శాంతి లేక రోధిస్తున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా, నీ బిడ్డలమని చెప్పుకుంటూ నీకు దూరం అయిపోతున్న వారు ఎందరో ఉన్నారు ప్రభా.
వారందరినీ కూడా మీరు దర్శించండి. నీకు దగ్గరగా వచ్చి నేను ఆరాధించే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.